ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన జగ్గంపేట నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని స్వాగతించాలని, ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుందని, రేపు రాబోయే ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన సొంత ఎజెండా ద్వారా ఇల్లు లేని వారికి G+2 ఇల్లు నిర్మింపజేస్తానని, ఆడపిల్లకు పెళ్లి జరిగితే 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తామని తెలిపారు. నెహ్రూ మాట్లాడుతూ తెలుగు యువత యువగళం పేరుతో బస్సు యాత్ర ద్వారా గ్రామాల్లో పర్యటిస్తారని, మహిళా శక్తి మా కోడలు లక్ష్మీదేవి తన కుమార్తె సునీతతో కలిసి గ్రామాల్లో ఇంటింటికి పర్యటిస్తారని తెలియజేశారు. 4 అంశాల ప్రమాణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు. ఈ నెల 17వ తేదీ చిలకలూరిపేటలో జరిగే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభకు నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని, ఈ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి 4,000 మంది కార్యకర్తలు తరలి వెళ్తున్నామని, అందరూ పాల్గొనాలని అన్నారు. నేనే బాధ్యత తీసుకుంటానని అలాగన్నా రాయించవచ్చు. ఏదేమైనా సరే ప్రతి కుటుంబం దగ్గర 10 నిమిషాల నుంచి అరగంట దాకా కూడా స్పెండ్ చేసి దీన్ని వివరించి మేము ఇలా చేస్తాం, దీంట్లో 3 కూడా మనం చేసే అవకాశం ఉన్న ప్రయారిటీ ఇవ్వండి. మీరు మాకు ఇల్లు కావాలి, ముందు ఉన్న అన్నింటికి కాదంటే ఇల్లు 1వ నెంబర్ వేయండి. తర్వాత ప్రయారిటీలో ఉద్యోగం కావాలంటే 2వ నెంబర్ వేయండి. అలాగే 3వ నెంబర్ లేదు నాకు ఉద్యోగం ముందు అంటే 1వ, ఏది మా కుటుంబానికి ఈ మేనిఫెస్టో కూడా నవీన్ గారు చెప్పిన మేనిఫెస్టో కూడా ఎక్కడ పిల్లైంది 20,000 రూపాయలు చాలా ఆయన మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా ఇలా చేయాలి అన్న దృక్పథంతో ఆయన ముందుకు వచ్చి ఇలా చెప్పడం జరుగుతుందంటే అది చిన్న విషయం కాదు. అది మనమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ప్రతి కుటుంబంలో కూడా విడమర్చి చెప్పి మనం అక్కడ వాళ్ళని సంతృప్తి పరిచి మనకి ఓటు వేస్తారా ఏదా అని వాళ్ళతో మనం మాట తీసుకుని బయటకు వచ్చేదాకా కూడా కనీసం ఇంటి దగ్గర 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుని మంచి చెడ్డ మాట్లాడి ఓటు అడిగే విధానాన్ని మన కార్యకర్తలో అక్కడ మెజార్టీ తోటి నెగ్గించుకుని అసెంబ్లీకి పొందుతామని చెప్తూ 100% మనం నెగ్గుతాం. మన ఎమ్మెల్యే గారు నెగ్గుతారు, మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలు అన్ని చెప్తున్నాయి, అందులో ఏమి డౌట్ లేదు. దాన్ని మరి ఉత్సాహంగా తీసుకెళ్లి మన గెలుపు నల్లేరు మీద బండిలాగా మన కార్యకర్తలందరూ చేస్తేనే అది నిజమవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కార్యకర్తలందరూ జ్యోతుల నెహ్రూ గారికి షెడ్యూల్ వస్తుందని అనుకున్నాం. ఎలక్షన్ కమిషన్ వచ్చినటువంటి చిన్న గందరగోళ పరిస్థితుల్లో అది అనుకున్నట్టుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 16వ తారీఖు లోపల షెడ్యూల్ మాత్రం రావడం జరుగుతుంది. ఎన్నికలు అయితే లాస్ట్ విడతలో ఉంటాయి మనకి అని చెప్పేసి చిన్న సమాచారం నాకు వచ్చింది. ఎన్నికల కమిషన్లో నాకు ఉన్నటువంటి మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం లాస్ట్ విడత ఉండొచ్చు. అంటే మే 1st వీక్ కానీ 2nd వీక్ కానీ జరగచ్చు. ఆయన కేంద్రంలో ముయ్యమంటారు. కానీ 1st విడతలోనే ఎన్నికలు ఉంటాయనేటటువంటి ఆలోచనతో మనం వెళ్ళాలి. అంటే 1st విడత అన్నప్పుడు ఏప్రిల్ 1st వీక్ లో ఉంటాం. ఈ ఏప్రిల్లో 1st వీక్ 1 వీక్ ఖాళీ పెట్టుకుని మన ప్రచారాన్ని పరిసమాప్తం చేసుకోవాలి. దానికి ఒక యాక్షన్ ప్లాన్ దాన్ని మనం తయారు చేసుకోవాలి. ప్రధానంగా ఇవాళ పెట్టినటువంటి సమావేశం ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికే
మనం ఈ సమావేశాలు పెట్టాం. అయితే అదృష్టం కొద్ది ఇది అందరికీ కూడా సమాచారం వెళ్ళేటటువంటి వేదికగా తయారైంది. కాబట్టి ఆ సమాచారాన్ని మీ అందరికీ నేను ఇస్తాను. ఆ ఇచ్చిన దాన్ని శ్రద్ధగా ఆలకించి అవగాహన చేసుకుని ఆ రకంగా మీరు ఈ ఎన్నికల్ని జరిపించుకోగలిగినట్టయితే చాలా ఈజీగా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.